ఈ వీడియోలో మనం మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న ఒక అంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వస్తువులన్నింటినీ ఒకసారి గమనించండి. వాటన్నింటిలో ఒక ఉమ్మడి లక్షణం ఉంది. ఏంటది? అవన్నీ బ్యాటరీల ఆధారంగా పనిచేసేవే. చిన్న ఫోన్ దగ్గర నుండి పెద్ద ఎలక్ట్రిక్ కార్ వరకు అన్నీ కూడా బ్యాటరీతోనే నడుస్తున్నాయి. మన చుట్టూ ఇన్ని పరికరాలు బ్యాటరీతో పనిచేస్తున్నా ఫోన్లో ఎప్పుడైనా లో బ్యాటరీ అని చూపిస్తే తప్ప మనం వాటి గురించి పెద్దగా ఆలోచించం. అవునా? మరి అసలు ఈ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రం ఏంటి? ఇది అర్థం కావాలంటే మనం భౌతిక శాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. అదే శక్తి నిత్యత్వ నియమం, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఈ నియమం మనకేం చెప్తుంది? శక్తిని మనం సృష్టించలేము, అలాగే నాశనము చేయలేము. కానీ ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపంలోకి మార్చగలం. మన బ్యాటరీ చేసే ప్రధానమైన పని కూడా ఇదే. బ్యాటరీ ఎప్పుడూ తనలో రసాయన శక్తిని నిల్వ ఉంచుకుంటుంది. ఆ నిల్వ ఉన్న రసాయన శక్తిని మనకు అవసరమైనప్పుడు విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే కెమికల్ ఎనర్జీగా స్టోర్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇస్తుంది మనకు. ఇలా రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారే ప్రక్రియనే మనం డిశ్చార్జింగ్ లేదా విద్యుత్ విసర్జన అంటాం. అంటే మన బ్యాటరీని వాడుతున్న కొద్దీ అందులోని రసాయన శక్తి క్రమంగా ఖర్చయిపోయి చివరికి పూర్తిగా ఖాళీ అయిపోతుందన్నమాట. అయితే ఇక్కడ అన్ని బ్యాటరీలు ఒకేలా ఉండవు. కొన్ని బ్యాటరీలలో ఈ ప్రక్రియ మనం వ్యతిరేక దిశలో కూడా చూడవచ్చు. అంటే బయట నుండి విద్యుత్ శక్తిని అందించి తిరిగి దాన్ని రసాయన శక్తిగా మార్చి నిల్వ చేయవచ్చు. ఇలాంటి వాటినే మనం రీఛార్జబుల్ బ్యాటరీలు అని పిలుస్తాం. ఈ విధంగా ఖాళీ అయిన బ్యాటరీకి తిరిగి విద్యుత్ని అందించి రసాయన శక్తితో నింపడాన్ని ఛార్జింగ్ అంటాం. మనం రోజు మన ఫోన్లకి ఛార్జ్ చేసే ప్రక్రియ కూడా ఇదే కదా. మనం ఫోన్ వాడకం మొదలుపెట్టినప్పుడు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యి ఉంటుంది. వాడుతున్నప్పుడు అదేమవుతుంది? డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఖాళీ అవ్వగానే ఏం చేస్తాం? మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. ఈ ఛార్జింగ్, డిశ్చార్జింగ్ అనేవి ఒక చక్రంలా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ డిశ్చార్జింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. దీనికోసం ఒక సాధారణ విద్యుత్ ఘటం లేదా సెల్‌ని ఉపయోగించి ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన శాస్త్రీయ పదాలను అర్థం చేసుకోవాలి. మీరు బ్యాటరీని గమనిస్తే దాని కింది వైపు సమతల భాగాన్ని రుణ ధ్రువం అని, పైన ఉన్న లోహపు టోపీ లాగుంది కదా ఇక్కడ, ఆ ఉబ్బి ఉన్న భాగాన్ని ధన ధ్రువం అని అంటాం. ఈ రెండు ధ్రువాల మధ్య ఎప్పుడూ కొంత పొటెన్షియల్ భేదం అనేది ఉంటుంది. దీన్ని మనం వోల్ట్స్ అనే ప్రమాణంతో కొలుస్తాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్‌నే మనం ఏమంటాం? వోల్ట్స్ అని అంటున్నాం. ఇప్పుడు ఈ సెల్ సాయంతో ఒక చిన్న బల్బును ఎలా వెలిగించాలో ప్రయోగాత్మకంగా చూద్దాం. దీనికి మనకు 2 కనెక్టింగ్ వైర్లు అవసరం. మొదటి వైరును బ్యాటరీ రుణ ధ్రువానికి మరియు బల్బుకు కలపాలి. అలాగే రెండో వైరును తీసుకొని బ్యాటరీ ధన ధ్రువానికి మరియు బల్బు రెండవ టెర్మినల్కు కలపాలి. ఇలా 2 వైర్లను కలపగానే వలయం పూర్తయి బల్బు వెంటనే వెలుగుతుంది. ఈ సరళమైన విద్యుత్ వలయంలో అసలు ఏం జరుగుతోంది? బ్యాటరీలోని రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారి వైర్ల ద్వారా ప్రవహిస్తోంది. ఈ విద్యుత్ శక్తి బల్బుని చేరగానే అక్కడది కాంతి శక్తిగా, అంటే లైట్ ఎనర్జీగా మరియు ఉష్ణ శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మనం మన నిత్య జీవితంలో వాడే వివిధ రకాల బ్యాటరీలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ గమనిస్తే మనకు రకరకాల ఆకారాలు మరియు పరిమాణాల్లో బ్యాటరీలు కనిపిస్తున్నాయి కదా. అవసరాన్ని బట్టి వాటి ఆకారం మరియు సామర్థ్యం మారిపోతూ ఉంటాయి. ఇన్వర్టర్లు, కార్లు, బస్సుల్లో వాడేవి చాలా పెద్దవిగా ఉంటాయి. వీధి వ్యాపారులు వాడే తోపుడు బండ్ల లైట్లకు వేరే రకం బ్యాటరీలు వాడతారు. ఇక వినికిడి యంత్రాల్లో వాడేవి బటన్స్ లాగా అతి చిన్నవిగా ఉంటే, టార్చ్ లైట్లు, టీవీ రిమోట్లు ఉంటాయి కదా, వాటిలో వాడేవి స్తూపాకారంలో ఉంటాయి. అయితే వీటి ఆకారం ఎలా ఉన్నా వీటి నిర్మాణాన్ని బట్టి ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తాం. మొదటిదేమో సింగిల్ సెల్ బ్యాటరీలు మరియు రెండవదేమో మల్టిపుల్ సెల్ బ్యాటరీలు.
ఇక్కడ మీకు అసలు సెల్ అంటే ఏంటి అనేది అర్థం కావాలి. అసలు ఇక్కడ సెల్ అంటే ఏంటి? మరియు బ్యాటరీ అంటే ఏంటి? అనే సందేహం మీకు రావచ్చు. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక సింగిల్ యూనిట్‌ని మనం విద్యుత్ ఘటం లేదా సెల్ అని పిలుస్తాం. కొన్ని చిన్న పరికరాలకు ఒకే సెల్ సరిపోతుంది. కానీ పెద్ద యంత్రాలకు ఎక్కువ విద్యుత్ శక్తి అవసరం కదా! అప్పుడు ఏం చేస్తారంటే, ఇలాంటి విద్యుత్ ఘటాలను చాలా వాటిని కలిపి ఒక పెద్ద యూనిట్‌గా తయారు చేస్తారు. ఇలా బహుళ ఘటాలను కలిపి తయారు చేసినదే బ్యాటరీ. ఇలా ఎక్కువ ఘటాలను కలపడాన్ని శ్రేణి సంధానం అని అంటారు. అంటే సిరీస్ కనెక్షన్. ఇందులో ఒక సెల్ యొక్క ధన ధ్రువాన్ని మరియు దాని పక్కనున్న మరొక సెల్ యొక్క రుణ ధ్రువాన్ని కలుపుతూ వెళ్తారు. ఇలా వరుసగా అమర్చడాన్నే శ్రేణి సంధానం అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల మనకేంటి లాభం? ఒక సెల్ వోల్టేజ్ 1.5 వోల్ట్లు అనుకుందాం. ఒకవేళ మనకి ఎక్కువ వోల్టేజ్ కావాలంటే ఇలాంటి 3 సెల్స్‌ను ఒక శ్రేణిలో కలుపుతాం. అప్పుడు ఆ బ్యాటరీ మొత్తం పొటెన్షియల్ భేదం ఏమవుతుంది? ఆ మూడింటి వోల్టేజ్‌ల మొత్తానికి సమానం అవుతుంది. దీన్ని మనం సూత్రబద్ధంగా ఇలా లెక్కించవచ్చు. V total ఈక్వల్స్ టు 1.5 వోల్ట్స్ ప్లస్ 1.5 వోల్ట్స్ ప్లస్ ఇంకొక సెల్‌ని తీసుకుంటే 1.5 వోల్ట్స్. ఇలా ఈ 3 సెల్స్ యొక్క వోల్టేజ్‌ని కలిపితే మనకేమొస్తుంది? 4.5 వోల్ట్స్ వస్తుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? పరికరాలకు ఎక్కువ పొటెన్షియల్ భేదం కావాల్సినప్పుడు ఈ విధంగా విద్యుత్ ఘటాలను శ్రేణిలో కలుపుతాం. మన ఇంట్లో వాడే టీవీ రిమోట్లు, బొమ్మల్లో వాడేది కూడా ఈ పద్ధతినే. రిమోట్‌లో బ్యాటరీలు పక్కపక్కనే అమర్చినట్లు కనిపిస్తాయి. కానీ లోపల వలయాన్ని గమనిస్తే మొదటి బ్యాటరీ యొక్క ధన ధ్రువం ఒక లోహపు పలక ద్వారా రెండో బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి శ్రేణిలో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ అమరిక వల్ల ఆ 2 లేదా 3 సెల్స్ అన్నీ కలిపి ఎక్కువ వోల్టేజ్ ఇచ్చే ఒక బ్యాటరీ లాగా పనిచేస్తాయి. మీకు వీలైతే ఇంట్లో వాడి పడేసిన పాత రిమోట్‌ను ఒకసారి తెరిచి అందులోను లోహపు పలకల ద్వారా బ్యాటరీలు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో పరిశీలించండి. ఇకపోతే కేవలం నిర్మాణాన్ని బట్టే కాకుండా బ్యాటరీల లోపల వినియోగించే రసాయనాలను బట్టి కూడా వీటిని చాలా రకాలుగా విభజిస్తాం. ఉదాహరణకు మన సెల్ ఫోన్లు మరియు ల్యాప్టాప్‌ల్లో ఎక్కువగా వాడేది లిథియం అయాన్ బ్యాటరీలు. అలాగే నికెల్ కాడ్మియం ఇంకా వాహనాల ఇన్వర్టర్‌లో వాడే లెడ్ యాసిడ్ బ్యాటరీలు కూడా ఉన్నాయి. బ్యాటరీల తయారీలో ఇలా ఎన్నో రకాల రసాయన సమ్మేళనాలను వాడుతూ ఉంటారు. అసలు ఈ రసాయనాలు లోపల ఎలా ప్రతిచర్యలు జరుపుతాయి? విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తాయి? అనేది మనం తర్వాతి వీడియోల్లో మరింత వివరంగా నేర్చుకుందాం.